హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మౌనిక. ఏంటనుకుంటున్నారా? ఆంజనేయుల స్వామికి తమలపాకుల మాల ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి. మీకు గనక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. లేదంటే ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ ఇలా అయితే నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను తమలపాకుల మాల. ఇక్కడైతే నేను 9 తమలపాకులు తీసుకున్నాను. మన దగ్గర అందుబాటులో ఏ పూలుంటే ఆ పూలతో మనం ఇలా చక్కగా అలంకరించుకోవచ్చు. ఏంటంటే మంగళవారం కదా! ఆంజనేయుల స్వామికి మంగళవారం కానీ, శనివారం గానీ చాలా మంచిది. నేనైతే శనివారానికి ఈ దండ ప్రిపేర్ చేసుకున్నాను. ఇలా నా దగ్గరున్న పూలతోనే నేనింకా గులాబీ పువ్వు మధ్యలో పెట్టేసుకొని, కొంచెం పెద్ద ఆకు మధ్యలో గులాబీ వచ్చేలా సెట్ చేసుకొని, ఇటు యెల్లో రెడ్ పక్కన కంపల్సరీ యెల్లో అయితేనే మంచి షైనింగొస్తుంది. ఇంకా అలా యెల్లో చామంతి పెట్టిన తర్వాత ఇంకా నేను వైట్ చామంతి పెట్టుకున్నాను. ఇంకా నా దగ్గరైతే చామంతులు అంతవరకే ఉన్నాయి. నేనింకా ఈ 2 ఆకులకి బ్యాలెన్స్ ఉంటుందని చెప్పేసి నేను మా చెట్టు గన్నేరు పూలైతే తెంపుకున్నాను. ఇంకా ఇలా ఫైనల్‌గా దండ ప్రిపేర్ చేసిన తర్వాత ఒక 5 ఆకుల మీదయితే నేను శ్రీరామ అని రాసుకున్నాను. ఏంటంటే నా దగ్గరైతే అందుబాటులో తమలపాకులుంటే నేనైతే స్వామివారికి ఇలా పెట్టేసుకుంటాననుకున్నాను కానీ, ప్రత్యేకంగా ఇన్ని రోజులు, ఇన్ని వారాలనైతే ఏమనుకోలేదు. ఇంకా నాకు నరేష్ తమలపాకులు కావాలంటే తీసుకొచ్చిండు. మధ్యలోదైతే మా చెట్టు తమలపాకు. అందుకే నేను మధ్యలో పెట్టేసుకున్నాను. ఏదైనా మన చెట్టుదంటే కొంచెం పాజిటివ్ కొంచెం వేరే ఉంటది ఎట్లైనా. అది కొంచెం స్పెషల్‌గానే ఉంటది. అది చిన్నదా, పెద్దదా అనేది తర్వాత సంగతి. మన చెట్టుది, మన ప్రాపర్టీ అంటే దాని మీద కొంచెం ఎక్స్‌పెక్టేషన్స్ అయితే ఎక్కువుంటాయి. బయట నుంచి తీసుకొచ్చిన ఆకులు ఎంత పెద్దగున్నా మన చెట్టుదనేసరికి అదొకటి నాకు తెలిసి అందరికి అలాగే ఉంటుందనుకుంటా. నాకైతే అలానే ఉంటుంది. ఇంక నేనైతే ఫైనల్‌గా ఇలా సెట్ చేసుకున్న తర్వాత, ఇక్కడైతే ఆ స్వామివారికైతే నేను దండ అలంకరించుకున్నాను. ఇక్కడ ముందే చామంతి పూలతో స్వామివారికి దండ అలంకరించారు. ఇంకా నేను ఆ దండని డిస్టర్బ్ చేయదలుచుకోలేదు. ఎవరైనా స్వామికి ఏది వెయ్యాలనుకున్నా అందరూ మనస్ఫూర్తిగానే చేయాలనుకుంటారు కదా! నేను ఎలా అయితే స్వామివారికి అలంకరించుకోవాలనుకున్నానో ముందు చామంతి పూల మాలేసిన వాళ్ళు గూడా స్వామివారిని అలా చూసుకోవాలనుకుంటారు గదా! సో, నేనింకా ఆ దండనైతే డిస్టర్బ్ చేయదలుచుకోలేదు. ఆ దండకే నేనింకా కింది వైపు ఇలా సైడ్‌లకి రెండిటికి దారాలతో ముడివేసుకొని, ఇలా అయితే స్వామివారికి అలంకరించుకున్నాను. ఎందుకంటే నేనేమనుకున్నా అంటే పై వరకని చెప్పేసి 9 ఆకులతో స్వామికి నిండుగా వస్తదని దండయితే ప్రిపేర్ చేశాను. యాక్చువల్లీ అక్కడ చామంతి పూలదుంది గాబట్టి నేనింక కిందికి కట్టేసుకున్నాను. ఇలా అయితే స్వామివారికి నేను సపోటా, బెల్లం ముక్కతో నివేదన అయితే చేసుకున్నాను. థాంక్ యూ. థాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మా తమలపాకుల మాల స్వామివారికి ఎలా ఉందో కామెంట్ చేయండి. థాంక్స్ ఫర్